నూతనమైన బలం పొందుతారని సెలవిచ్చినారు. నా నోట్లో నూతనమైన గానం మీరు ఉంచండి. మమ్మల్ని అందరినీ కూడా నూతనపరచండి. మీ వాక్య ధ్యానంలో నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి మీ మాటలే నా నోట్లో ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామం బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, పోయిన శనివారం కొన్ని రోజుల నుంచి చాలా శ్రమల్లో ఉన్నాను. దేవుణ్ణి నమ్ముకున్నవారు, దేవుణ్ణి సేవించేవారు, దేవుణ్ణి వెంబడించేవారు. దేవుణ్ణి నమ్ముకోవడం వేరు, వెంబడించడం వేరు. ఎవరైనా నన్ను వెంబడింపకోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తనకు ఇవ్వబడిన సిలువను ఎత్తుకొని వెంబడించాలని దేవుని వాక్యం. కొంతకాలం నుంచి ఎక్కువ ఆ శ్రమల్లోనే ఉన్నాను. నా దేవా నన్ను ఎందుకు చేయివి. కానీ యాక్చువల్గా దేవుడు ఇచ్చే దేవుడు కాదు. అట్లా విడవబడిన అనుభవం సిలువ ఎత్తుకుండే వారికి కలుగుతుంది. కానీ నిన్ను విడవను ఎడబాయననే మాట మనందరిలో శ్రమల్లో దేవుడు తోడుగా ఉండే అనుభవంలో పోయిన శనివారం గ్రూప్లో చేరినప్పుడు చాలా అద్భుతమైన రీతిగా ఏమేమి నేను ఆశిస్తున్నానో నా జీవితకాలం అంతా, ఏదేది కొరకు కనిపెట్టి ఉన్నానో, ఏ విషయాల్లో నేను శ్రమ పడుతూ ఉన్నానో దేవుని చిత్తానుసారం అవన్నీ అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికంగానే దేవుని బిడ్డల ద్వారా ప్రవచించారు. పోయిన శనివారం అక్కడ ప్రవచన జరుగుతుండగానే నాలోంచి శ్రమలు పోయి నూతనమైన బలం వచ్చింది. సో ఈరోజు వాక్య భాగం ఏమిటంటే 96 కీర్తన 1వ వచనం. సో సింగ్ అంటు ద లార్డ్ ఎ న్యూ సాంగ్. తెలుగులో చదవండి. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. యెహోవా గూర్చి యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. కొత్త గీతం అంటే మన విశ్వాస జీవితంలో దేవుని యొక్క కొత్త కార్యములు జరుగుతూనే ఉంటాయి, జరగాల. యాక్చువల్గా యెహోవాను కనిపెట్టేవారు నూతనమైన బలం పొందుతారు. దేవుని దగ్గర కనిపెట్టేవారు ప్రార్థన చేయడము, మళ్ళా ప్రార్థనలు మానుకోవడం అది కాదు. ప్రార్థన చేసి అలవాటు చెప్పున ప్రార్థన చేయడం ఒకటైతే, దేవుని పాదాల దగ్గర కనిపెట్టడం అంటే ఒక గురి, మన మనసులో ఒక గురి దేవుడు పెట్టింటాడు. లేకుంటే మనకు వాగ్దానాలు ఇచ్చింటాడు. ఈరోజు నూతన కార్యములు, నూతన బలము అనేది ఏమిటి ఒక విశ్వాస జీవితంలో కొద్దిగా ధ్యానించాలని ఆశిస్తున్నా. మన ప్రభువునే, యేసు ప్రభు వారు సేవలో అడుగు పెట్టినప్పుడు, చిన్నప్పటి నుంచి సేవలో అనుకోండి, కానీ దేవుని సంపూర్ణ చిత్తంలో ఉండే సేవలో అడుగు పెట్టకముందు నూతన కార్యములు జరిగినాయి. అది మనకు ఒక నడిపింపు. మనం ఏమంటే నూతనంగా బాప్టిజం తీసుకున్నారు, నూతనంగా వారి మీదకి పౌరంలాగా దేవుని ఆత్మ దిగి వచ్చాడు. అప్పటి నుంచి నూతనంగానే నడిపించబడ్డారు. అంటే ఆత్మ వలన చివరి వరకు నడిపించబడ్డారు. మన జీవితంలో దేవుని ఆత్మ కలిగిన వారంగా మనం ఉన్నప్పుడు జీవితకాలం వరకు, మనం ఈ లోకాన్ని వదిలిపెట్టేంత వరకు దేవుని ఆత్మ కలిగిన వారు నూతన కార్యములు తప్పకుండా జరిగిస్తాడు. ఎలాగంటే యేసుప్రభు ఆత్మ కలిగిన వారితో ఉండి, ఆత్మ
అరణ్యంలోకి తీసుకెళ్ళారు. ఆత్మ నడిపింది. అక్కడ యేసుప్రభు వారు అడవి మృగముల మధ్య ఉన్నాడు. చూడండి, ఆత్మ మనలో ఉన్నప్పుడు అడవి మృగములు కాదు. పాములు వచ్చినా పాములు, తేళ్లు తొక్కుటకు శత్రు బలవంతటి మీద అధికారం మనకిస్తారు. మన శక్తి కాదు, పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మను పోషించినప్పుడు మనకు పరిశుద్ధాత్మ శక్తితోనే దేవుని కార్యములు చివరి వరకు జరుగుతాయి. సో యేసుప్రభు వారు అపవాది చేత శోధింపబడటకు వెళ్ళారు. అక్కడ 40 దినములు 40 దినాలు అపవాది చేత అన్ని రకములైన శోధన, రకరకాల శోధన. ఆ 3 రకములైన శోధనలే కాకుండా 40 దినాలు రకరకాల శోధన. సో పరిశుద్ధ పౌలు ఏమంటాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అన్ని రకములైన ప్రార్థనలు అని. సో ఇది నూతనమైన కార్యమే. శోధనలు వచ్చిన వారికి నూతనమైన ప్రార్థన జీవితం ఉంటుంది. నూతనమైన విధంగా ప్రార్థన చేస్తారు. అది పరిశుద్ధాత్మ నడిపింపే. సో అన్ని రకములైన శోధనలో ఎంత ప్రార్థన చేశారు. తర్వాత అపవాది వచ్చి 3 రకములైన శోధనలు పెట్టాడు. ప్రభువారు వాక్యానుసారంగా నూతనంగా జయించారు. అంతకుముందు ప్రార్థన, మళ్ళా వాక్యం ద్వారా నూతనమైన విధంగా అపవాదిని జయించారు. అప్పుడు దేవదూతలు వారికి పరిచర్య చేశారు. అది నూతన కార్యమే. తర్వాత ఆత్మబలంతో అరణ్యం నుంచి తిరిగి వచ్చారు. అది నూతనమైన అనుభవం. ఇంకా ఆత్మబలంతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో జీవితకాలం అంతా నూతనమైన కార్యములు, ఎన్నో కార్యములు. దయ్యాలను వెళ్ళగొట్టారు, కుష్ఠరోగులను బాగా చేశారు, మనుషులకు బోధించాడు, మనుషులకు సమాధానం ప్రకటించాడు, శిష్యులను ఎన్నుకున్నాడు. ఆ 3 సంవత్సరాలు దాదాపు ఎన్నెన్నో నూతన కార్యములు జరిగించారు. సో ఈ ఉదయకాలము విశ్వాసులైన మనము, సేవకులైన మనం బలపడాల్సిన అవసరం ఉంది. యువతకాలం అంతా శ్రమలు వస్తాయి. శ్రమలు రావని కాదు, క్రీస్తునందు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనారోగ్యాలకు గురైపోతారు. అయితే అనారోగ్యానికి గురైన వాళ్ళు మరణానికి సంబంధమైన అనారోగ్యం కాదు, దేవుని మహిమ నిమిత్తమై మరణం వరకు సహించుకునే శ్రమలు కూడా వస్తాయి. సో మన ఆలోచన ఏమిటంటే, దేవుని కొరకు నూతనమైన గానం ఎల్లప్పుడూ ఉంచాలి. నేను నా ఫ్యూచర్ ఏంటి, పలానా చాటికి నేను పోతున్నానా, లేదా కరెక్ట్గా ఉన్నానా లేదా అని ఈ శ్రమల్లో నాకు డౌట్ వచ్చింది. అప్పుడు నా నోట్లో నేను అనుకోలేదు, కానీ నడిపించు నా నడి సంద్రమున నవజీవన మార్గంలో, అంటే నూతనమైన కార్యం జరిగించబోతున్నాడని పరిశుద్ధాత్మ ద్వారా, ఆ పాట ద్వారా దేవుడు మాట్లాడాడు. చాలా ధైర్యం వచ్చింది. పరిశుద్ధాత్మ కలిగిన వారు, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన వారు దేవునిలో ఉన్నాము అనేది చాలా పెద్ద అనుభవం. లైక్ దేవుడు ఇమాన్యుయల్, దేవుడు తోడుగా ఉంటాడు అనే ధైర్యం, నా అరిచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను అనే ధైర్యం, తల్లి అయినా మర్చిందా నేను నిన్ను మరవను అనే ధైర్యం, ఇదిగో సదాకాలం నేను నీకు తోడుగా ఉంటాననే ధైర్యం. దేవుని ఆత్మ కలిగిన వారు అనుక్షణము దేవుణ్ణి అనుభవించేవారుగా ఉంటారు. అయితే ఎందుకు అనుక్షణం మనం దేవుణ్ణి అనుభవించలేకపోతున్నామంటే, దేవుని ఆత్మ
పావురంలాగా యేసుప్రభు మీదకి వచ్చారు. సో మనకు వాక్యం ఏమిటంటే పాములాగా వేగంగా, పావురంలాగా నిష్కపటం. పావురంలాగా నిష్కపటం అంటే పరిశుద్ధత. మనం కావాల్సింది పరిశుద్ధాత్మ. వేరే పరిశుద్ధాత్మ. పరిశుద్ధత లేనిది ఆత్మ అనేది లేదు. ఈ దినాల్లో పరిశుద్ధాత్మలాగా మనుషులను మోసగిస్తున్నాడు అపవాది. వేరే ఒక ఆత్మ. మన గ్రూప్ లో ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు అని నేర్పించారు సుందరరావు గారు. వారి దగ్గర చాలా నేర్చుకున్నాను నేను పర్సనల్ గా. యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు ప్రభు అనేది వాడాలంటే వాక్యానుసారంగా వేరే ఒక క్రీస్తు ఉన్నాడు. వెలుగుదూతలాగా వేరొక క్రీస్తు, అంతక్రీస్తు, వేరే ఒక ఆత్మ, వేరే ఒక ఆత్మ ప్రపంచవ్యాప్తిగా పనిచేస్తున్నాడు. ఆ ఆత్మ ఏమిటంటే మనుషులకు ఇష్టమైంది ప్రాస్పెరిటీ గాస్పెల్. డబ్బులు కావాలి. మనిషికి డబ్బాశ, ధనాపేక్ష పని. నువ్వు డబ్బులే నీకు డబ్బులు వస్తాయి. ఇంకంతే. ఆ డబ్బుతో నువ్వు ఏమైనా తిను, ఏమన్నా తాగు, ఎంజాయ్ చేయి. అంటే నీ మనసుకు ఇంట్రెస్టింగ్ గా ఉండే బోధ జరుగుతుంది. నీకేమేం కావాలో అన్ని చేయి. కానీ మన గ్రూప్ లో ఉండే బోధ ఏమిటంటే ప్రాస్పెరిటీ గాస్పెల్ కాదు. నువ్వు మారు మనసు పొందు, పరిశుద్ధపరచబడు. నీవు ప్రాస్పెరిటీ గాస్పెల్ ఏమంటే నువ్వు బాగా జీవంతో ఉండు, లోకానికి సంబంధమైన జీవంతో తృప్తిపడు. మన గాస్పెల్ ఏమంటే నీవు చనిపో, జీవం కాదు, సెల్ఫ్ చనిపోవాలి. అప్పుడు పరలోక జీవము నీలోకి వస్తుంది. అంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుడి. సో దేవుని వాక్యానుసారంగా చాలా చాలా నూతన కార్యములు జరిగేదానికి మనకు దేవుని కృప వస్తుంది. శ్రమల్లో ఉండేవారు ఇక్కడ గ్రూప్ లో కొంతమంది శ్రమల్లో ఉన్నారు, శ్రమకాలంలో ఉన్నారు. శ్రమకాలంలో ప్రభు ఏమంటాడంటే నా కృప నీకు చాలు. పరిశుద్ధ పౌలుకు ఉండే అనుభవం ఏమిటంటే నా కృప నీకు చాలు. అంటే కృప వెంబడి కృప. నూతన కార్యములు జీవితకాలం అంతా జరగాలంటే ఆ యొక్క శ్రమ, ఆ ముళ్ళు నీలో ఎప్పటికీ ఉంటుందని కాదు, కానీ నా కృప, దేవుని యొక్క కృప ఉంటుంది ఆ శ్రమల్లో. ఈ కృప ఏమంటే నీవు ప్రభు కొరకు శ్రమ పడ్డావు కనుక కృప వెంబడి కృప, చివరి వరకు కృప. దాంట్లో నూతనమైన కార్యములు జరిగిస్తున్నా. Lamentations 3:22-23. His mercies are new every morning. Lamentations 3:22-23. Lamentations. His mercies are new every morning. ప్రతి ఉదయకాలము ఆయన కృప నూతనంగా ఉంటుందంట. చూడండి, మన పుట్టకనే మనం పుట్టామంటే ఇది దేవుని యొక్క కొత్త కార్యం అనేది మనం గ్రహించుకోవాలి, నూతన కార్యం. ఎందుకంటే ఏదో తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టామని అనుకోం విశ్వాసం. ఇది ఒక నూతన కార్యం, దేవుని యొక్క కార్యం అని గ్రహింపుతో తల్లి గర్భంలో రూపొందించక ముందే ప్రభు మనల్ని నియమించాడు. సో మన పుట్టకనే ఒక ప్రత్యేకం, ఒక నూతనమైన కార్యం. యేసు ప్రభు పుట్టడమే ఈ ప్రపంచంలో ఒక నూతన కార్యములు జరిగించాలని లాస్ట్ వరకు. మనం పుట్టామంటే దేవుని ఉద్దేశాల ప్రకారంగా తల్లి గర్భంలో రూపొందించక ముందే వారు మనల్ని ఎరిగి ఉన్నారు.
తల్లి గర్భంలో పుట్టకముందే మనల్ని ప్రవక్తలుగా నియమించారు. ఒక గొప్ప ఉద్దేశం. సో, మనం పుట్టినాక ఎన్నో కార్యములు జరిగింటాయి. మంచి జరిగింటాయి, చెడు కూడా జరిగింటాయి. ఎందుకంటే అపవాది దేవుని కార్యములు జరగకుండా ఏదేదో చేస్తుంటాడు. కానీ ఫైనల్‌గా ఏమంటే మనము నూతనమైన సృష్టి రక్షణలో నూతనమైన సృష్టి, నూతనమైన సృష్టి దానికేదో వస్తుంది మరి. ఎవరైనా క్రీస్తునందు ఉండిన యెడల వారు నూతనమైన సృష్టి అంటే నూతనమైన అనుభవం, రక్షణ అనుభవం. సో, రక్షణ అనుభవం ఒకరికి కలిగినాక దేవుని ఆత్మ కరెక్ట్‌గా కలిగినాక, దేవుని ఆత్మ నడిపింపులో సామాన్యంగా ఉండదు. నూతనమైన శ్రమలుంటాయి, నూతనమైన కష్టాలుంటాయి, నూతనమైన పరీక్షలుంటాయి, నూతనమైన అనుభవాలుంటాయి. నూతనమైన విధంగా దేవుడు మాట్లాడతాడు. నూతనమైన విధంగా దేవుడు నడిపిస్తాడు. నూతనంగా తగ్గింపు కలుగుతది శ్రమల్లో. నూతనమైన ప్రత్యక్షలు, నూతనమైన దర్శనాలు, నూతన కార్యములు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు అనుకోకుండా నేను విజయనగరంలో ఉన్నాను. సేవకొచ్చాను. 1:30కు మెలకువ వచ్చింది. ఎప్పుడైనా రాత్రి మెలకువ వస్తే ఇది దేవుని చిత్తము అని అనుకుంటా. కొంతమంది రాత్రిలో మెలకువ వచ్చి చింతలో ఉంటారు. అది దేవుని చిత్తం కాదు. అర్ధరాత్రిలో లేసి నీవు చింత లేకుండా ఉన్నావంటే దేవుని కనుదృష్టి నీ మీద నిలిచి ఉన్నట్టు. సో, నేను అనుకోలే ప్రార్థన చేయాలని. కానీ ప్రార్థన మొదలుపెడితే చాలా ప్రార్థన చేశాను. ఏమి నూతనంగా ప్రార్థన వచ్చిందంటే దుష్ట శక్తులను బంధించే ప్రార్థన. ఎస్పెషల్లీ కుటుంబంలో, సేవలో దేవుడి తలంపులు నా పట్ల ఏమేమి ఉన్నాయో, ఎక్కడెక్కడ ఆటంకాలు ఉన్నాయో, అపవాది ఆటంకాలు ప్రార్థన చేసుకుంటూనే వచ్చాను. మళ్ళా టైం చూస్తే 1:30 గంటనో 2 గంటలయింది. మళ్ళా 3:30కు ఎప్పుడో దేవుడు లేపాడు. అలాగా నూతన కార్యములు మొదలు పెట్టాలంటే నూతనమైన విధంగా ప్రార్థనాత్మని ఇస్తాడు. ఇది నా అనుభవం. సో, హిస్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ఉదయకాలం మనం లేస్తానే వెంటనే ప్రభువే. మొదట ఆయన నీతిని వెతకాలి కదా. విశ్వాసులు చాలా మంది ఎక్కడ సైతాన్ తంత్రములలో ఓడిపోతున్నారంటే పొద్దున లేస్తానే సెల్ ఫోన్ తీసుకుంటాం. ఆ సెల్ ఫోను లేకుండా ఉండలేకపోతుంది. అది అలవాటు అయిపోయింది. సైతానుడు ఆడ బంధకాల్లో పెట్టేస్తాడు. లేస్తానే సెల్ ఫోను. ఇంకా రోజంతా కూడా ఏదో ఒకటి బోర్ కొట్టడం అంటే సెల్ ఫోన్. సెల్ ఫోన్ లేకుండా జీవించలేకపోతున్నాం. మొన్న ఇక్కడ విజయనగరంలో మధ్యాహ్నం భోజనానికి 5 మంది ఏమో కూర్చున్నాం. పాస్టర్లు. బిర్యానీ తెచ్చారు. బిర్యానీ తింటున్నాము. మిగతా నలుగురందరూ సెల్ ఫోన్ వైపు చూస్తున్నారు. బిర్యానీ మీద కాన్సంట్రేషన్ లేదు. దేవుని మీద కాన్సంట్రేషన్ ఉండదు. వేరే ఒక దేవుడు, వేరే ఒక ఆత్మ ఆడ పనిచేస్తున్నారు. సెల్ ఫోన్ లేకుండా జీవించలేరు. నిజమైన విశ్వాసి దేవుడు లేకుండా జీవించలేరు. తప్పిపోయినారు. ఒక్కరోజు మీరు పరీక్షించుకోండి. ఎవరైనా సెల్ ఫోన్ ఎక్కువ వాడేవాళ్ళు. మీరేదో సెల్ ఫోన్‌లో పాపం దృశ్యాలు చూస్తున్నారని కాదు కానీ, ఒక్కరోజు సెల్ ఫోన్ పక్కన పెట్టి, ఆ రోజు ఉండగలుగుతావేమో? ఉండలేవు.
అది దేవుడై ఉన్నాడు. దేవుడు లేకుండా ఉండలేమని విశ్వాసులంటే నువ్వు మాత్రం సెల్ ఫోన్ లేకుండా ఉండలేవు. అక్కడే మైండ్ సెట్ అంతా మారిపోయింది. నీ మనసులో మారు మనసు ఉండాల్సిన మనసు మారిపోయింది. సెల్ ఫోన్ ఎక్కడో చూడండి సెల్ ఫోన్. సో నూతన కార్యములు మనలో జరగాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం చూడండి. 40, 31 అంకుల్. అవునమ్మా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెహోవా కొరకు ఎదురు చూచుచు. చూచుచు ఎదురు చూడడం అంటే దేవుని కార్యముల కొరకు ఎదురు చూస్తాం కదా. ఈరోజు పొద్దున్న లేచినాం అనుకో, ప్రార్థన కాదు నేను చెప్పేది. ప్రార్థన చేసే వాళ్ళు ఏమంటే ఒక అరగంట చేస్తారు విశ్వాసులు కూడా, అవి మానేస్తారు. ఎదురు చూడడం అంటే ఈ దినం అంతా ఏముంది, ప్రభు ఏమి సిద్ధపరిచాడు మనకు, లేకుంటే రాబోయే దినాల్లో ఏమి సిద్ధపరిచాడు. ఎదురు చూడడం వేరు, దేవుని దగ్గర కనిపెట్టడం వేరు, ప్రార్థన చేసుకొని పోవడం వేరు. ఈ అనుభవం వేరు. ఈ అనుభవంలో దేవుడు కార్యముల కొరకు, దేవుని కొరకు ఎదురు చూసేవారు చూపిస్తాడు, చాలా చూపిస్తాడు. నాకు చెప్పాలంటే నా అనుభవము, నాకు ఇప్పుడు 71 years. ఒక 2-3 years నుంచి నూతనమైన శ్రమ ఆరంభమైంది. చాలా కష్టపడ్డాను శ్రమ. కానీ ఆ అనుభవం ఏమంటే, వేరే ఒక ఆత్మను పంపిస్తానని శిష్యులతో అన్నాడు. సో దేవుని శిష్యుడిని వేరే ఒక ఆత్మను పంపించాడు, వేరే విధంగా ఆత్మ నడిపించాడు, ఓర్పించాడు, సహనం ఇచ్చాడు. సో ఎవరైనా శ్రమ పడుతూ ఉన్నారంటే నాకు తెలుసు నెక్స్ట్ చాలా పెద్ద కార్యములు దేవుడు చేయబోతున్నాడు. ఎంత శ్రమ పడితే అంత నూతనమైన శక్తివంతమైన కార్యం. నా జీవితం, నా సాక్ష్యం ఏమిటంటే, ఒకప్పుడు బాంబులతో, తుపాకులతో చాలా దేవుణ్ణి దుఃఖపరిచినాను. దాదాపు ఎన్నోసార్లు చనిపోయి ఉండేవాడిని. మా సొంత ఊరు జమ్మలమడుగు. అక్కడ చిన్న వయసులోనే, యంగ్ ఏజ్ లోనే అక్కడ పెద్ద ఫ్యాక్షన్ రాయలసీమలోనే అటువంటి వాడు లేడు. బాంబుల్ శివారెడ్డి ఆయన పేరు. హైదరాబాద్ లో చంపేశారు ఆయన. ఆయనకు నాకు చిన్న తగాద పడి, ఆ నుంచి ఆ తగాదాలు పెద్ద అయిపోయి దాదాపు 14 ఏళ్ళు నేను ఒక పెద్ద ఫ్యాక్షన్స్ లో అయిపోయాను. బాంబులు, తుపాకులు, నరహంసకులు నా చుట్టూ ఉండేవారు. చాలాసార్లు జైలుకి పోయాను. అక్కడ ముషీరాబాద్ జైల్లో కూడా 1 year పైన ఉన్నాను. జైల్లో నన్ను చంపాలని చూశారు. దాదాపు 100 సార్లు నేను చనిపోయి ఉండేవాడిని. సిఆర్పి వాళ్ళు నా మీదకి తుపాకులతో కలిస్తే జీప్లో 4 జీప్లలో పోతుంది, దూసుకుపోయినాయి బుల్లెట్స్, నాకు తగలలేదు. నా వీప్ మీద బాంబు పడితే పగలలేదు. ఒకసారి అయితే నా బాడీ గార్డు బాంబులు తయారు చేసాము, వచ్చి చూస్తున్నాను సార్ అంటే ఆ రూమ్ లేకపోయాను. ఒక బాంబు నా చేతిలో పెట్టాను. నా చేతిలో నుంచి ఆ బాంబు, ఒక కుప్ప ఉన్నది బాంబు, నా చేతిలో నుంచి జారిపోయింది. బాంబు పగిలింటే ముక్కలు అయిపోయింది. ఒకసారి నిరాహార దీక్ష చేస్తుంటే శివారెడ్డి మనుషులు పోలీస్ వేషం వేసుకొని నన్ను చంపేసేదానికి వచ్చారు.
అయితే అసలైన పోలీసోళ్ళు వాళ్ళని పట్టుకున్నారు. ఇంకొక గలాటాల్లో నా శత్రువులు జీప్‌లో ఉన్నాను. ఒక బాంబ్ విసిరేస్తే నా వీపు మీద రాయి తగిలినట్టు తగిలింది. అమ్మా! అన్నాను. కానీ పగలలే బాంబు. అదే బాంబు జీప్‌లోంచి తీసుకొని బయటికేస్తే పెద్ద శబ్దంతో పేలింది. సో, ఇటువంటి క్రూరమైన వ్యక్తిగా ఉండే నన్ను ఒక నూతనమైన సృష్టిగా చేశాడు. ఆ నుంచి ఆరంభమైంది ఆత్మీయమైన జీవితం. 30 సంవత్సరాలు నూతనమైన జీవితం దేవుడిచ్చాడు. ఎజెకియెల్‌లో ఎజెకియెల్ గ్రంథం 36 అధ్యాయం 26 వచనం చదవండి. నూతన ఎజెకియెల్ హృదయం మీకిచ్చెదను, నూతన స్వభావం మీకు కలుగజేసెదను. రాతి గుండె ఆ! మీలో నుండి ఇది నూతనమైన స్వభావం. మనకేమంటే క్రీస్తులో ఉండేవారు అనుదినం నూతన పరచబడాలి మనం. నూతనమైన అనుభవం. నాకు నూతనమైన స్వభావం ఎట్లొచ్చాడంటే నా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సిగరెట్ ఎక్కువ తాగేవాడిని. ఎప్పుడు ప్రభు దర్శించాడో నా సిగరెట్ పెట్టి పారేశాను. అప్పటి నుంచి 30 సంవత్సరాలు సిగరెట్టు ముక్క తాగాలని మనసు లేదు. మనసునే మార్చేశాను. డ్రింక్ ఎక్కువ తాగేవాడిని. సీసాలు తాగి. ఒకరోజు విస్కీ, బ్రాండీ, ఒక సీసా ఫ్రిడ్జ్‌లోంచి 3 గంటలకు లేస్తే 3 గంటలకు స్టార్ట్ చేసేవాడిని. ఈ 30 సంవత్సరాలు ఒక్క చుక్క తాగాలనే మనసు లేదు. హార్మోన్స్ అట్లిచ్చాడు. మనసులో కార్యం. మనసులో కార్యం జరిగిన వారికి దేవుని ఆత్మ మన మనసును కాపాడుకొని, మన మనసు ఆయన మీద ఆనుకోనుంటే పూర్ణ శాంతి కలిగిన వారుగా దేవుడు చేస్తాడు. సో, 93వ సంవత్సరం నా తుపాకీ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి నా తుపాకీ పెట్టుకొని కాల్చుకుందాం అనుకున్నా. లేదంటే నా రైఫిల్ తీసుకొని నేలకు గట్టిగా చేసి బ్యారెల్ గొంతు కింద పెట్టుకొని కాలు పట్టుకొని వెళ్తూ ట్రిగ్గర్ ఒత్తేసేయాలనుకున్నా. పేల్చేసుకుందాం. మైండ్ అంతా పీడతో, నిద్రలేనితనంతో, చింతతో, శ్రమ అంటే పాపానికి సంబంధమైన జీతానికి సంబంధమైన శ్రమ. అటువంటి మనసు దేవుడు నూతన సృష్టిగా చేసినప్పుడు నేను మేల్కొని ఉన్నా ఆ రోజు మొదటిసారి జీవితంలో. ఈ తలలో నుంచి పెద్ద బరువు, పెద్ద పీడ, నిద్రలేనితనం, సైతానుకు సంబంధమైనవి ఏమేమి ఉన్నాయో ఒకటే ఒక్కసారి నూతనంగా ఈ తలలోంచి బరువంతా దొర్లిపోయి దేవుని సమాధానం ఈ మెడలో ఈ తల ఉందా లేదా అని తేలిపోయింది. మనసు ఎంత మారిందంటే నా శత్రువును ఎట్లయినా చంపాలని ఒకసారి బాంబులు తయారు చేసేవాడిని పిలిచి రాయలసీమలో ఎక్కడా తయారు కాని బాంబులు చుట్టూ అంటే చుట్టాడు. ఆ బాంబులు సరిగా పనిచేస్తున్నాయి లేదా అని అడవి ప్రాంతంలోకి ఒక గేదెను వ్యాన్లో తీసుకొని పోయి నేను కూడా పోయాను. నా బాడీ గార్డ్స్ అందరం పోయి ఆ గేదె మీద కొత్త బాంబు ఉపయోగించాం, బాగున్నది. నా బాడీ గార్డ్స్ అది ఇచ్చి ముద్దనూరు రైల్వే స్టేషన్ లో రాయలసీమ ఎక్స్ప్రెస్ లో శివాజీ దిగుతాడు, చంపేసేయండి ప్లాట్ఫామ్ లో. అప్పుడు ఆయన రాలేదు. దేవుని కృపది కూడా. వచ్చింటే ఏమైందేదో నాకే శిక్ష పడేదో భయంకరంగా ఉండేది. అది నా మనసు. కానీ ఎప్పుడు నా మనసులో దేవుడు కార్యం చేశాడు, అదే శివారెడ్డి భార్య లక్ష్మీదేవమ్మ హైదరాబాద్ లో క్యాన్సర్ హాస్పిటల్ లో ఉన్నది. ఆమెను చూడాలనే మనసు దేవుడు ఇచ్చాడు. పోయి రూమ్ లేకపోతేనే ఆమె చాలా ఆశ్చర్యపడింది. శత్రువులు కదా అన్ని సంవత్సరాలు. అయితే దేవుని విషయాలు చెప్తే ఆమె వినటం వలన విశ్వాసం వచ్చింది. సో
వచ్చేటప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నా అంటే ఆ ప్రార్థన కోరింది. నూనె ప్రార్థన చేస్తే దాదాపు ఇప్పటికి 25 సంవత్సరాల పైన క్యాన్సర్ వెంటనే పోయింది. ఇప్పుడు కూడా ఆమె బ్రతికే ఉంది. సో నేను రక్షింపబడినప్పటి నుంచి నూతన కార్యములు చాలా జరిగాయి. కనిపెడుతూ వచ్చాను. కొండ ప్రార్థన ఇచ్చాడు. కొండల్లో పోయి ప్రార్థన చేశాను. కొండల్లో శ్రమ వచ్చినాయి. దేవుడు జయం ఇచ్చాడు. కొండలో దేవుడు దర్శించాడు. తర్వాత సేవ జీవితం ఆరంభమైనప్పుడు ఫస్ట్ ఒకాయన సింగపూర్‌కు నిన్ను పంపిస్తా పోతావా అంటే పోయినాను. ఆ నుంచి దాదాపు 29 కంట్రీస్ నేను నా భార్య ఇద్దరం పోయాం. అసలైన సేవ ఏమంటే సౌదీ అరేబియా అక్కడ ప్రోహిబిటెడ్. బైబిల్ లోపల తీసుకుపోయేదానికి లేదు. అక్కడికి పోయినాం ఇద్దరం. అక్కడ పోలీసోళ్ళు పట్టుకునే పరిస్థితిలో దేవుడు అద్భుతంగా తప్పించాడు. సో ఇప్పుడు నూతన కార్యం ఏమంటే ప్రభువు ఎప్పుడో చెప్పాడు. నా స్టోరీ అంతా ఒక ఫిల్మ్ తీయబోతుంది. యూకే నుంచి ఒక ఫిల్మ్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ డైరెక్టర్. ప్రపంచవ్యాప్తిగా ఈ ఫిల్మ్ అన్ని భాషలకు తర్బీదవుతుంది. సో దాని కొరకు నేను కనిపెట్టి ప్రార్థన చేస్తాను. ఈ ఫిలిం మోస్ట్ అనాయింటెడ్ ఫిలింగా ఉండాలని ఏ దేశానికి పోయినా సరే, ఆఫ్రికా కానీ ఇంకొక దేశం కానీ, చైనా కానీ, జపాన్ కానీ, అరబ్ కంట్రీస్ కానీ, ఎవరికైనా ఇది ట్రాన్స్లేట్ కావాలా, ఉర్దూ కానీ, అరబిక్లో కానీ, ఫ్రెంచ్, జర్మన్. ఈ ఫిలిం అందరినీ తాకాలి. ఎవరు చూసినా కూడా వారు రక్షింపబడాలి, కన్నీరు కార్చాలి. సో దీని కొరకు ప్రార్థన చేస్తుంటే నాకు వచ్చే శ్రమ ఏమిటంటే రకరకాల శ్రమలు వస్తాయి. ఇప్పుడు ఆఫ్రికా కంట్రీలో ఎన్ని దయ్యం శక్తులు ఉంటాయి. అటువంటి దేశానికి ఒక వెలుగుగా ఫిలిం పోతే దాని ఎఫెక్ట్స్ దేవుని సేవకులకు ఉంటుంది. సో మీరు గ్రూప్లో ఉండేవారు దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. దేవుని దగ్గర ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే దేవుని దగ్గర తప్పకుండా నూతన కార్యములు ఉన్నాయి. ప్రొవైడెడ్ దేవుని ఆత్మ కలిగిన వారంగా ఉంటాం. ఈ నూతన కార్యములు కూడా మనం చేసేది కాదు. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ బలంతో ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. దేవుని వాక్యం ఏమిటంటే ప్రభు బలపరిస్తే, తెలుగులో ఏముంది అది, నన్ను బలపరచువా నీ యందే నేను సమస్తమును చేయగలను. దేవుని బలం, పరిశుద్ధాత్మ బలం మనం కాపాడుకొని అనుదినం ఆహారం బలపడుతూ ఉంటే సమస్తము చేయగలుగుతాము. ఎంత శ్రమ వచ్చినా చేయగలుగుతాం. ఎంత సేవ చేయాలనుకుంటే సేవ చేయగలుగుతాం. ఓన్లీ వన్ కండిషన్ మెయిన్గా ఏమంటే పరిశుద్ధాత్మ పావురం లాగా ఉంటారు. బోధకులు మనం బోధించే వారంగా కాకుండా మనకు మనమే బోధించుకోవాలి. మన అంతరంగం ఎలాగో, మన అంతరంగం పౌరం లాగా అయ్యేటట్టు మనం ప్రయాసపడితే మన హృదయవాంఛలు తీర్చడమే కాకుండా హృదయ శుద్ధి ఇస్తారు. హృదయ శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి చూచారు, దేవుని కార్యములు చూస్తారు, దేవుణ్ణి ఆత్మలో చూచేవారుగా, దేవుని నడిపింపుతో. సో దేవుని తోడు మనకుంటారు. సో ఈ కష్ట దినాలు, శ్రమ దినాల్లో కుటుంబంలో పోరాటాలు ఉంటాయి. కుటుంబంలో నూతన కార్యములు జరిగిస్తారు. సో అన్ని విధాలుగా మనము జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా మనం పుట్టడమే ఒక నూతన దేవుని కార్యం. పుట్టినప్పటి నుంచి ఎంతో మంది మనమే మరణించాల్సిన వాళ్ళము, దేవుడు కాపాడాడు. తర్వాత నడిపించాడు. ఎన్నో
మంచి కార్యములు కూడా చేశాము, చెడు చేశాము. ఫైనల్గా దేవుని ప్రేమను బట్టి మనల్ని దేవుడు ఆకర్షించాడు, దేవుడు రక్షించాడు. రక్షణ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు మనకు ఊహకు లేని కష్టాలు కూడా వచ్చిండొచ్చు, వస్తాయి కూడా. కానీ ఈ శ్రమలో దేవుని బలం ఉంటే చాలు. మన శరీరం బలహీనంగా ఉన్న ఆత్మ సిద్ధంగా ఉండాలి. ఆత్మను కాపాడుకోవాలి, ఆత్మను దుఃఖపరచకూడదు. సో నా పట్ల దేవుడు ఏమేమి నేను ఈ లోకం వదిలిపెట్టక ముందు నూతన కార్యం ఏమేమి చేయాలనో ఒక ఫిలిమే కాదు, ఇంకా వేరే వేరే ఎన్నో విషయాలు చూపించారు. అది అన్ని పూర్తి కావాలంటే దాదాపు 15 ఏళ్ళు పట్టొచ్చు నేను అనుకోవడం. మరి 15 ఏళ్ళు పూర్తయ్యేంత వరకు ఆది అంతం లేని దేవుడు. అందులో నేను చనిపోను కదా, నాకు 71 సంవత్సరం వచ్చింది, రేపో మాపో చనిపోతావని సైతాన్ అబద్ధం ఊదుతాడు కదా. వాగ్దానాలు ఉన్నప్పుడు వాగ్దానాలు నెరవేర్చే యెహోవా అని పేరు. సో ఈ గొప్ప జీవితం కష్టంగానే ఉంటది కానీ నష్టంగా ఉండదు. ఇటువంటి అనుదిన ఆహారంతో, ఆత్మబలంతో, నూతన కార్యములు రుచి చూస్తూ, నూతనమైన శ్రమలు వెనుక నూతనమైన కార్యములు జరుగుతూ, ఇటువంటి నూతనమైన కార్యముల ద్వారా దేవునికి మహిమ, మనకు బలము, మనకు సమాధానం. ఈ సమాధానం, నా సమాధానం నీకు ఇస్తానన్నాడు కదా. ఆ సమాధానం మనం ఆత్మీయంగా ఉన్నంత వరకు ఈ శ్రమల్లో ఈ సమాధానం మనల్ని వదిలిపెట్టదు. అంటే దేవుడు మనల్ని వదిలిపెట్టలేదని మనం కూడా దేవుడిని వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలి. దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన ఆత్మీయమైన జీవితానికి ఒక మీనింగ్ఫుల్ జీవితంగా ఉంటది. పోయిన శనివారం ప్రవచనం చేసిన వారికి ఒక పెద్ద గంప, తర్వాత పెద్దైన కొండ నుంచి వెలుగు, ఇవన్నీ దేవుడు నాతో మాట్లాడారు. బ్రదర్ వసంత్కు ప్రవచనం వచ్చింది, సహోదరి సునీత వారికి ప్రవచనం వచ్చింది. వారి నోట్లో నూతనమైన గానం పెట్టారు, దేవుడు పెట్టారు. అది మన జ్ఞానం కాదు. సో మీ అందరూ ఎవరెవరు ఒకరు ప్రార్థన చేస్తున్నారు వారందరికీ నేను కృతజ్ఞత అయి ఉన్నాను. ఈ గ్రూప్ లో గొప్ప కార్యములు నేను నూతనంగా అనుభవించాను. సుందర్రావు గారు నాకు ఎంతో మేల్కరంగా వారు అనేక విషయాలు నాకు పర్సనల్ గా బయలుపరిచాడు, ప్రార్థన. సో ఈ కొద్ది సమయం, కొద్దిగా మాటలు మనందరికీ ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఉన్నట్టు ప్రభు మనకు కృప చూపించిన కాక. ఆమేన్. సహోదరుడు